గౌరవం, మర్యాద, మన్నన, ఆదరణ ఇవన్నీ ఒకటేనా, వేరు వేరా? మనిషికి గౌరవం దేనివల్ల వస్తుంది? గౌరవం ఉన్నప్పుడే మర్యాద, ఆదరణ, మన్నన ఇవన్నీ లభిస్తాయి. గౌరవమే ఆధారం. ఇవన్నీ ఒక్కటి కాదు. మన్నన అంటే అతడు చెప్పిన దాన్ని అంగీకరించటం మన్నన. మర్యాద అంటే అతన్ని పిలిచి కూర్చోబెట్టి సేద తీర్చడం మర్యాద. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? ఆదరణ, అతన్ని ప్రేమగా పలకరించడం ఆదరణ. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే గౌరవం ఉన్నప్పుడే కలుగుతాయి. కనుక ఈ మూడింటికి మన్నన, మర్యాద, ఆదరణ వీటన్నిటికీ ఆధారం ఏది అంటే గౌరవం. గౌరవం లేకపోతే జరగదు. ఈ గౌరవం దేని వల్ల కలుగుతుంది? 5 రకాలైనటువంటివి మన వద్ద ఉంటే గౌరవం కలుగుతుంది. ఏమిటి 5 రకాలు? వకార పంచకం అంటారు. వస్త్రేణ, వపుష, వాచ, వినయం, విధియుక్తయ. 5 రకాలైనటువంటి వీటన్నిటికీ మొదటి అక్షరం వ అని ఉన్నది. అందుకని వకార పంచకం అన్నారు దాన్ని. ఈ 5 ఉంటే వస్త్రేణ, ధరించిన వస్త్రాన్ని అనుసరించి గౌరవం కలుగుతుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ విధంగా రావాలో ఆ విధంగానే వస్తే మీరు గురువుగారు అని ప్రశ్న అడుగుతారు. కనుక వస్త్రధారణ చాలా ముఖ్యమైనటువంటిది, గౌరవాన్ని కలిగిస్తుంది ఆ వస్త్రాన్ని అనుసరించి. వపుష, దేహం. వపుష అంటే దేహం. ఆ దేహము, దాని యొక్క అలంకారము, అతడు ఉండేటువంటి స్థితి, ఆ స్థితిని అనుసరించి గౌరవం కలుగుతుంది. ఆ దేహాన్ని కూడా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. దేహమే కాదు, నీకు ఆత్మ మాత్రమే తెలుసు అంటే కుదరదు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని శాస్త్రం చెబుతున్నది. ఈ దేహం ఒక దేవాలయం లాంటిది. ఆ లోపల ఉన్న జీవుడే సనాతనమైనటువంటి భగవంతుడు. కనుక దేవాలయాన్ని మనం ఎంత జాగ్రత్తగా చూస్తామో, ఎంత అందంగా చూడాలి అనుకుంటామో, శరీరాన్ని కూడా అంతంగా మైపూతలు పూసుకోవాలి, అలంకరించుకోవాలి. అవన్నీ చేయవలసిందే, ఇవేమీ దోషం కాదు. కనుక వపుష, వస్త్రేణ వపుష. మూడవది వాచ, అత్యంత ముఖ్యమైనది. వాక్కు, నోటి నుండి వచ్చే వాక్కు, దానివల్ల గౌరవం కలుగుతుంది. మంచిగా మనం మాట్లాడితే ఎదుటివాడు దాన్ని స్వీకరిస్తాడు, లేకపోతే చాలా ప్రమాదం కలుగుతుంది. అందువల్ల వాచ. వినయేన, వినయం కలిగి ఉండాలి. ఎంత చదువుకున్నా, ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత పండితుడైనా, పండ అంటే అన్ని విషయములు తెలిసినవాడు అని అర్థం. పండ అంటే ఆ పదం నుంచి వచ్చింది పండితుడు అనేటువంటి పదం. కనుక అన్నీ తెలిసినడు. ఎంత పండితుడైనప్పటికీ వినయం లేకపోతే ఏం ప్రయోజనం? గౌరవం కలగదు. విద్యా వినయేన శోభతే అని చెబుతున్నది శాస్త్రం. ఆ కారణం చేత వినయం. విధియుక్తయ, తాను ఏ విధమైనటువంటి కర్మను తన జీవితంలో చేయవలెనో ఆయా కర్మలను ఆయా సమయంలో చేయటం చేత అతడికి గౌరవం కలుగుతుంది. కనుక ఈ 5 విషయాలు ఎప్పుడైతే మనం పొందగలుగుతామో మనకి గౌరవం కలుగుతుంది. ఆ గౌరవం వల్ల మన్నన కలుగుతుంది, మర్యాద ఏర్పడుతుంది, ఆదరణ కూడా ఏర్పడుతుంది.